తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈటెల రాజేందర్ కు షాక్ తగిలింది. బీజేపీ అధ్యక్ష పదవిపై పెట్టుకున్న ఎన్నో ఆశలు ఆవిరైపోయాయి. పదవి చేజారిపోయింది. పెద్దగా రేసులో వినిపించని పేరు రామచంద్రరావుకు అవకాశం దక్కింది. ఇప్పుడు ఈటెల రాజేందర్ పరిస్థితి ఎటు కాకుండా అయిపోయినట్లయింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఈటెలకు అవకాశం ఇవ్వకపోవడం ఆయనను అవమానించడమేనన్న భావన ఈటెల అనుచరులలో వ్యక్తమవుతోంది. ఈటెల రాజేందర్ తెలంగాణ రాజకీయాలకు పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పుడు బీఆర్ఎస్ కోర్ లీడర్ గా ఎదిగిన ఈటెల బీఆర్ఎస్ లో ప్రభుత్వంలోని కీలక పాత్ర పోషించారు. నీటి పారుదల శాఖ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఇలా ప్రభుత్వంలోని కీలక శాఖల బాధ్యతలు తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఈటెల రాజేంద్ర ప్రసాద్ కు ప్రజాదరణ కూడా పుష్కలంగా ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తర్వాత స్థానంలో హరీష్ రావుకు సమానమైన స్థానంలోనూ బీఆర్ఎస్ లో ఈటెల హవా కొనసాగించారు. అయితే బీఆర్ఎస్ అధిష్టానంతో వచ్చిన రాజకీయ విభేదాలతో పార్టీ వీడిన ఈటెల 2021లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే నాడు ఈటెలకు ఉన్న రాజకీయ చరిష్మాకు గాను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా, ఆ తర్వాత బీసీసీఎం అభ్యర్థిగా చేస్తామంటూ బీజేపీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు వార్తలు ప్రచారమయ్యాయి. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం ఏ దశలోనూ తన హామీలను నిలబెట్టుకునేలా ఈటెల అనుభవానికి ప్రాధాన్యం ఇవ్వలేకపోయింది. బండి సంజయ్ అధ్యక్ష మార్పు సమయంలో ఆయన స్థానంలో ఈటెలకు బీజేపీ అధిష్టానం అవకాశం ఇస్తుందని ఎదురుచూసినప్పటికీ కిషన్ రెడ్డి ఎంపికతో ఈటెలకు మొండి చేయి చూపింది బీజేపీ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటెల ఊహించని రీతిలో ఓటమి చెందారు. గతంలో 7 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన ఈటెలకు ఈ ఓటమి ఊహించని షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక 2024 ఎన్నికల్లో మల్కాజ్గిరి నుండి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి సుమారు 3 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో విజయం అందుకున్నారు. ఇక అప్పటి నుంచి తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో పోటీ పడుతున్న ఈటెలకి ప్రతిసారి అధిష్టాన నిర్ణయంతో నిరాశ ఎదురవుతోంది. తాజాగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్ రామచంద్రరావు పేరు ఖరారు చేయడంతో ఈటెలకు ఈసారి కూడా బీజేపీ అధిష్టానం మొండి చేయి చూపించినట్టే అయింది. ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం, పాలనాపరమైన విషయాలలో అవగాహన, తెలంగాణ రాజకీయ విధానాలపై స్పష్టతతో పాటుగా ప్రత్యర్థి పార్టీల బలాలు, బలహీనతల మీద పూర్తి అవగాహన ఉన్నప్పటికీ బీజేపీ అధిష్టానం ఈటెలను పక్కన పెట్టడం బీఆర్ఎస్ కు మద్దతు పలకడమే అవుతోంది. అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా, తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గ నాయకుడిగా ఉన్నప్పటికీ ఈటెల ఇలా బీజేపీ పార్టీలో గుర్తింపు, గౌరవం కోసం ఎదురుచూసి మోసపోవడంలో ఆయన్ను తిరిగి బీఆర్ఎస్ లోకి వచ్చేయాలంటూ ఈటెల మద్దతుదారులు కోరుకుంటున్నారు. అయితే కేసీఆర్, ఈటెల మధ్య జరిగిన రాజకీయ పరిణామాలతో అది సాధ్యం అవుతుందా అన్న ప్రశ్న ఎదురవుతోంది. అలాగే ఇటు ఇన్నాళ్లుగా బీజేపీ అధిష్టానం తనపై చూపుతున్న సీతకన్నును తట్టుకొని ఈటెల బీజేపీతో కలిసి ప్రయాణం చేయగలుగుతారా? ఇలా ఈటెల రాజకీయ ప్రయాణానికి దారెటు అనేలా పరిస్థితులు మారుతున్నాయి. అదే విషయం.